తల్లికి వందనం నిధుల విడుదలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగానే తల్లికి వందనం సాయంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 12 లేదా 14వ తేదీలోపే తల్లికి వందనం నగదు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు నేతలకు తెలియజేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే ఇస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రానికి కేంద్ర ఆక్సిజన్ అందిస్తోందన్న చంద్రబాబు అలాగని ప్రతిసారి కేంద్రం వైపు చూడకుండా సొంతంగా నిలదొక్కుకోవాలన్నారు. రాష్ట్రంలో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని, వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చంద్రబాబు వివరించారు.